నమస్తే. భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 19వ శ్లోకము. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. సో భగవానుడు అర్జునుడికి కర్మలని అంటుకోకుండా ఎలా చేయాలో చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః. సో కామ సంకల్ప వర్జితాః అంటే కామము, కోరిక, సంకల్పము అంటే అది పొందాలి అనే సంకల్పము, ఈ రెండు కూడా వర్జితాహ విడిచిపెట్టి నీ సమస్త కర్మల్ని చెయ్యి అర్జున. యస్య సర్వే సమారంభాః అంటే సమస్త పనులు కూడా మనం ఈ కామము సంకల్పం ఎప్పుడొస్తుంది? పని ఆరంభించేటప్పుడే. సో ఆ ఆరంభంలో మొదలయ్యి అది కంప్లీట్ అయ్యేదాకా కూడా మనకి ఆ సంకల్పం అనేది ఉంటుంది. ఈ సో అండ్ సో రిజల్ట్ రావాలి అనే సంకల్పం మనకి పని మొదలెట్టి నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. అందుకని యస్య సర్వే సమారంభాః సమస్త కర్మలు కూడా నువ్వు ప్రారంభించేటప్పుడే ఈ కామ సంకల్పాలు వదిలిపెట్టి ఆరంభించు. అట్లాగే చెయ్యి, కంటిన్యూ చెయ్యి, ఎండ్ చెయ్యి. సో మొదలుపెట్టిన పనిని మనం ఎండ్ చేయాలి. అందుకని నువ్వు పనిని మొదలెట్టి లాస్ట్ వరకు కూడా ఈ కామము సంకల్పము వదిలిపెట్టి పనిని చెయ్యి అర్జున. పని చేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆ నాలెడ్జ్తో చేస్తున్నావు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఇటువంటి నాలెడ్జ్తో నువ్వు చేసినప్పుడు కర్మలో అకర్మని చూడగలుగుతావు, అకర్మలో కర్మని చూడగలుగుతావు. సో ఇది జ్ఞానము, కర్మ గురించి జ్ఞానాన్ని ఇస్తున్నారు భగవానుడు. ఈ కర్మ యొక్క జ్ఞానంతో మనం కర్మలను చేసినప్పుడు నీ సమస్త కర్మలు కూడా అందులో దగ్ధమవుతాయి. అంటే కర్మ బంధాలు అనేవి అందులో నువ్వు ఎప్పుడైతే ఇట్లా ఈ యుద్ధం నుంచి నీకు పాపం తగులుతుందని భయపడుతున్నావు కదా, అంటే నువ్వు కర్మ ఫలాన్ని ఆశిస్తున్నావు, పుణ్యాన్ని ఆశిస్తున్నావు, కానీ పాపం వద్దు అనుకుంటున్నావు. సో అప్పుడు ఏమవుతుంది? నీ కర్మలు అందులో దగ్ధం అవ్వవు. అదే నువ్వు ఈ నాలెడ్జ్తో కనుక కర్మ చేస్తే నీ సమస్త కర్మలు కూడా పాపమైనా పుణ్యమైనా నీకు అంటదు, అందులో దగ్ధమైపోతుంది ఆ నాలెడ్జ్లో. సో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. సో ఈ విధంగా కర్మలని నాలెడ్జ్తో చేసేవాళ్ళు పండితులు అనబడతారు అర్జున. సో నువ్వు కూడా ఆ విధంగా చెయ్యి, నువ్వు కూడా పండితుడుగా ఉండు అర్జున అని చెప్పి అర్జునుడికి భగవానుడు బోధిస్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.